మాట్లాడే మాట్లాడు మాట్లాడు. మళ్ళీ మాట్లాడు. అయిపోయింది కదా. ఓకే మాట్లాడు మాట్లాడు. అమ్మ మాట్లాడుతాను. అమ్మ లైన్లో ఉన్నది. ఉన్నది లైన్లో ఉన్నది. మాట్లాడు. మాట్లాడు. పని 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 స్టైల్ సడన్ ఏం స్టైల్ రా అబ్బో బాప్రే. మళ్ళీ తీసుకుంటా మాట్లాడు. ఇక అది నీకు ఫోన్ చేస్తా నాకు మస్తు బిల్లి చేస్తాను. ఫోన్ కూడా చేయదు నీకు అది. అలా ఉవ్వి అమ్మకి ఉవ్వి అమ్మకు ఉవ్వి. అమ్మ అదే ఇంతవరకు అన్నదా అమ్మ అని. అమ్మ కాడ ఉవ్వి. ఆవేశలా మాట్లాడతాం. ఏమనంగా పని చేసుకుంటా మాట్లాడతావు. నువ్వన్నా మాట్లాడవు. నీకు మాట్లాడరాదు. దాన్ అమ్మ దాన్ మళ్ళీ తిప్పుకుంటాను. నేను మాట్లాడితే రాదు నా బిడ్డతో. అయ్యా అయ్యో ఏం స్టైల్ అబ్బో ఈ స్టైల్. నా బిడ్డతో మాట్లాడుకోవద్దా? అయ్యే రాదు ఒకసారి. ఏ రాదు నేను మాట్లాడతా. అయ్యా ఏ రాదు ఒక్కసారి మాట్లాడతా. ఫోన్ అంటే అమ్మకి ఒక్కసారి ఏ రాదు నేను మాట్లాడతా. ఒక్కసారి అయ్యా ఒక్కసారి ఒక్కసారి ఒకసారి ఒకసారి ఏమని చెప్తా. అది ఏమని చెప్తాను కనుక ఆలోచిస్తాంది. అమ్మా ఏమని చెప్పే. నీ బాంచర్ బిడ్డ నీ కాలు నువ్వు ఇవ్వమన్నావు కానీ బాబు నువ్వు బంగారం నువ్వు ఇవ్వమంటే ఇచ్చింది. ఇప్పుడు దాకా ఇవ్వకుండానే మాట్లాడతాను నీతో. పట్టుకొని తీసుకుంటా. ఏంది దాట దా అమ్మా దా అని ఇట్ట పైకి చెయ్యి చాపి దా అని చెప్పంటాంది. వావో ఏం స్టైల్ నీ బిడ్డ స్టైల్. వీడియో తీసి చూసుకో. మళ్ళీ ఫోన్ ఇవ్వండి. మళ్ళీ ఫోన్ ఇవ్వండి. మళ్ళీ ఫోన్ ఇవ్వండి. అర్థంలో చూసుకుంటా మాట్లాడతాను. అమ్మా ఆ మాట ఇంతవరకు అమ్మ అని మాట్లాడలేదు. నీతో మాట్లాడుకుంటా అమ్మాట నువ్వు ఇయ్యి ఒక్కసారి అమ్మమ్మకి అన్నావు కదా. అన్నవా నువ్వు అన్నాకి ఇచ్చింది. నేను ఇవ్వంటే పారిపోయి ఇటుకి వచ్చింది. ఒకసారి మాట్లాడతానంటే దెబ్బకి తిరిగి ఉరికొచ్చింది. అమ్మ ఫోన్ అమ్మ ఫోన్. ఇక నువ్వు అన్నావు కదా అమ్మమ్మకి ఒకసారి అన్నావు కదా. అన్నంకి ఇచ్చింది. ఆలోచించింది కాసేపు. నువ్వు మాట్లాడేది అన్ని వింటాంది. అమ్మా నాకు అర్థమైతాంది. నువ్వు ముచ్చట్లు అన్ని పెట్టచ్చు. నీకు మంచిగా ముచ్చట్లు పెడుతుంది. ఇక తర్వాత నీ బిడ్డ ఫోన్ చేయాలంటే నువ్వు భయపడతావు. ఫస్ట్ టైం రాజవతి ఇంతవరకు ఇట్లా చేయలేదు. 3 రోజులు 3 సార్లు అటు ట్రిప్ ఇటు ట్రిప్ మాట్లాడుకుంటే తిరుగుడైంది. మళ్ళా ఈ శైలించాలి ఆ శైలకు ఆ శైలించాలి ఈ శైలకు కొట్టుకుంటా పోతే 3 రూములు తిరిగింది మంచిగా.
అమ్మ బాబోయ్. నువ్వేం చేస్తానో అని అడిగినావు కావచ్చు. అంటే ఇప్పుడే ముక్కుకు ఇది పెట్టుకున్నా విక్స్ పెట్టుకున్నా అన్నట్టు చెప్పరాక ముక్కు పట్టుకుంటా అని ఇట్లా గొంతు పట్టుకొని ఇట్లా ఇట్లా అని చూసుకుంటాంది. నువ్వేం చేస్తావు అని అన్నావు కావచ్చు. ఇప్పుడే విక్స్ పెట్టినా ఆ విక్స్ పెడితే ముక్కు చూసుకుంటాంది. ఇట్లా ఇట్లా షాతి చూపించుకుంటాంది అన్నట్టు. ఏం చెప్తావురా అనేది నిలబడతాను మాకు. నువ్వేం చెప్తావురా ఇప్పుడు అని చెప్పి అంటే అట్లా చెప్తాను. అవ్వో ఏం పిల్లని పిల్లో అవో ఇక సంబరపడతాను. ఇక నేను చెప్తానట అన్ని ఎగురుతాను. ఇగో మీ డాడీ మళ్ళీ కావాలట ఫోన్ కావాలంట. అగో అగ్గో కష్టం నా పేపర్ చింపుతాంది ఆగని చెప్తాను. అగో ఫోన్ కావాలంట. నా వీక్నెస్ తెలుసు కదా. ఫోన్ కావాలంటే నా పేపర్ చింపుతాను మొత్తం. అగో ఇగో అమ్మ 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 మాట్లాడు. ప్రైవేట్ వాళ్ళిద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు. దిగుతాందే ఫోన్ ఏంగానే ఒకరు కూర్చొని మాట్లాడదట. తిరుగుకుంటూ మాట్లాడతా దిగుతాంది. మళ్ళీ అద్దం కాడికి పోతాంది. అద్దం కాడికి పోయి మాట్లాడుతుంది కావచ్చు. అగ్గో అద్దం కాడికి పోయి పెట్టింది. పైకి చూసుకో అర్థమైనట్ట. అన్న నేను మరి చెప్పే అమ్మే బాయ్ చెప్పింది. బాయ్ చెప్పు అంటే బాయ్ చెప్తాంది. బాయ్ చెప్పు అన్న ఆ జ్యోతి అంటే అంటే బాయ్ చెప్తాంది. అమ్మా అంతేనా బాయ్ చెప్పిందా మమ్మీ? చూనిరా అవో ఇత్తలేదే జ్యోతి. మీ అమ్మ మాట్లాడతారా? సూనియా రాదమ్మా. నీట్గా ఒకసారి నాకు ఒకసారి నీతో ఒకసారి ఏం స్టైలే చూడు. దాని బిల్లు మస్తు అయితే నీ పోస్ట్ చల్లకుండా
ఫోన్ అంత లేదు, ఫోన్ లో మాట్లాడుతుంది. ఎత్తలేదు పిల్ల ఫోన్. పిల్లు లేదు ఇటు ఇయ్యి, నేను మాట్లాడితే ఇయ్యి మీ మమ్మీతోని. ఓకేనే, నేను మాట్లాడతా. హలో, బంద్ చేసి